గత కొంతకాలంగా నటనలో క్లిక్ అయ్యేందుకు ఎంతో కష్టపడిన హీరోగా ఫ్లాప్ అయ్యాడు. దీంతో ప్రస్తుతం విలన్ గా ఎంట్రీ ఇచ్చి యానిమల్ సినిమాతో కలిసి రావడంతో కెరియర్ టర్న్ అయింది. ఇంకేముంది, ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా నార్త్ నుండి సౌత్ సినిమాలు చేస్తున్నాడు. తాజాగా టాలీవుడ్ లో ఎన్టీఆర్ 31వ మూవీలో చేయబోతున్నాడనే వార్తలు మొదలయ్యాయి. ఇంతకీ ఎవరైనా? మొదట్లో హీరోగా ఫ్లాప్ అయినా ఇప్పుడు విలన్ గా మళ్లీ పేరు తెచ్చుకున్నాడు బాబీ. దీనికోసం బాబీ డియోల్ కూడా చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. యానిమల్ సినిమాతో అతని కెరీర్ టర్న్ అయింది. బాబీ డియోల్ ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా సౌత్ సినిమాలు చేస్తున్నాడు. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ నుండి కూడా అతనికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆయనే బాలీవుడ్ నటుడు బాబీ డియోల్. ప్రస్తుతం సౌత్ సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఇటీవలే ఈ స్టార్ నటుడు విలన్ గా సినీ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. సూర్య నటిస్తున్న కంగువా సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో బాబీ నటిస్తున్నాడు. అలాగే బాలయ్య సినిమాలోనూ బాబీ విలన్ గా తీసుకున్నారు. దీంతో పాటు మరో సినిమా కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ అనే టైటిల్ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉండేలా డిజైన్ చేశారు ప్రశాంత్ నీల్. నెగటివ్ షేడ్స్ ఉన్న ఈ స్ట్రాంగ్ హీరో పాత్రలో ఎన్టీఆర్ ని చూపించబోతున్నారట. డ్రాగన్ అనే టైటిల్ కి తగ్గట్టుగా ప్రశాంత్ నీల్ ఈ పాత్రను డిజైన్ చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఉండేటట్లు డిజైన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ రోల్ చూసి నందమూరి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ కోసం ఓ విలన్ హీరోయిజం క్యారెక్టర్ ను డిజైన్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ రోల్ సినీ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆ పాత్ర తీరుతన్నెలు మెరుగుదిద్దుతున్నట్లు తెలుస్తుంది. RRR తర్వాత పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఎన్టీఆర్ వరుసగా భారీ సినిమాలను లైన్ లో పెట్టేశారు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మొన్నటి వరకు ఆగస్టులో స్టార్ట్ చేస్తారని వార్తలొచ్చాయి. కానీ తాజాగా సెప్టెంబర్ 1st వీక్ నుంచి ప్రశాంత్ నీల్ ఓ యాక్షన్ షెడ్యూల్ ని వేశాడని, ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ తో పాటు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ మరియు మిగిలిన నటీనటులు కూడా జాయిన్ అవుతారని తెలుస్తుంది. అలాగే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ గా యానిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈ విషయం గురించి మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా నటిస్తోంది అని తెలుస్తోంది. మరి ఆలియా భట్ నిజంగానే ఎన్టీఆర్ సరసన నటిస్తే ఆ క్రేజే వేరు. అలాగే ఈ సినిమాలో మరో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉందని, ఆ పాత్రలో మరో స్టార్ హీరోయిన్ ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ 31వ మూవీపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. మొత్తానికి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా కథపై తారక్ సరసన నటించేందుకు ఆలియా భట్, విలన్ గా యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ చాలా రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వీటిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ అఫీషియల్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నట్టు ఈ మధ్య ఈ పవర్ హౌస్ ప్రాజెక్టు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంటూ ఈ చిత్ర బృందం ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.